హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజైతే సొరకాయ పప్పు చేద్దామని అనుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. పోపు దినుసులండి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకండి. లైట్గా వేపుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌనిష్గా వేపుకోవాలి. కొద్దిగా పసుపు అండి. హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా వేపుకోవాలండి లైట్గా. తర్వాత సొరకాయ ముక్కలండి, ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మిడిల్ ఫ్లేమ్ పెట్టి 5 మినిట్స్ మగ్గనిద్దామండి. 5 మినిట్స్ అయిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకుందాము. లైట్గా కలిపి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 40% బాగా మగ్గేంత వరకు ఇలా చేయాలండి. తర్వాత కొద్దిగా 1 స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలండి. మీ తినే టేస్ట్ బట్టి కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా లైట్గా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ గట్టిగా కలిపేవద్దు. తర్వాత ముందుగా 1 టీ స్పూన్ అంత గ్లాస్తోని పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఆ పప్పు మంచిగా మెదుపుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మంచిగా మెదుపుకొని మనం ఆ ముక్కల్లోనే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వేయలేదండి నేను, పప్పు లైట్గానే వేసాను. తగినన్ని వాటర్ వేసుకోవాలండి. పప్పు అంతా వేసేసిన తర్వాత తగిన వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించాలండి. ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఒక 10 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టి కూర దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి.
కూర అంతా దగ్గర వచ్చింది, మంచిగా అంతా ఉడికిపోయిందండి. అయిన తర్వాత మనం ఇంకా చూసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని ఇంకా కూర ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవచ్చండి. నా దగ్గర కొత్తిమీర లేదు, ఈరోజు వేయలేదు. జీలకర్ర మెంతి పౌడర్ అండి 1 స్పూన్ వేస్తానండి నేను. ప్రతి కూరలో ఇట్లా పులుసు కూరలలో అట్లంతా కూడా సాంబార్లో పులుసు కూరలలో ప్రతి దీంట్లోని ఇంకా ఎక్కువగా నేను జీలకర్ర మెంతి పౌడర్ వేస్తూ ఉంటానండి. ఇలా పులుసు కూరలలో అట్లా వేసుకుంటే హెల్త్కు మంచిది, టేస్ట్ బాగుంటుందండి. అంతే, ఇంకా అయిపోయిందండి కర్రీ. బాయ్ అండి.